దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 29th ఏప్రిల్ 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. 1 Corinthians chapter 2 and verse 12. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడో, ఏమి దయచేస్తున్నాడో, వాటిని తెలుసుకొట్టుకు ఏమి కావాలి తెలుసండి? దేవుని ఆత్మ కావాలి, లోక సంబంధమైన ఆత్మ కాదు. Let me read this in English. Now we have received not the spirit of the world, but the spirit which is of God, that we might know the things that are freely given to us by God. That are freely given to us by God. Only through the spirit of God. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీ పట్ల ఏ ప్లాన్ కలిగి ఉన్నాడో, మీ పట్ల మిమ్మల్ని ఏమి మీ ద్వారా ఏమి చేర్పించాలనుకున్నాడో, మిమ్మల్ని ఎంత ఎక్కలేనంత ఏ కొండ ఎక్కించాలనుకున్నాడో, ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలంటే లోక సంబంధమైన ఆత్మ ద్వారా, లౌకిక ఆత్మ ద్వారా కాక దేవుని ఆత్మ ద్వారా అనేది తెలుసుకోగలవు. కనుక నీవు రక్షణ పొందుకుని నీవు పరిశుద్ధాత్మ బాప్తీసము, పరిశుద్ధాత్మ అభిషేకము నీకు అవసరము. ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారానే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన సంగతులను, దేవుడు నీ కొరకు వేసిన ప్రణాళికను నువ్వు తెలుసుకోగలవు. లేకపోతే యు విల్ లివ్ ఇన్ కన్ఫ్యూషన్. గందరగోళములో జీవిస్తావు, ఎవరినో వెంబడిస్తూ ఉంటావు. కనుక దేవునికి స్తోత్రములు. మన మనోనేత్రము వెలిగింపబడాలి. పరిశుద్ధాత్ముడు మనలో వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ బాప్తీసం ఏమి చేస్తుంది తెలుసండి? మన మనోనేత్రములు వెలిగించి దేవుడు మన కొరకు ఉచితముగా సిద్ధపరిచిన వాటిని మనము చూడగలము, మనం పొందుకోగలము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మర్చిపోవద్దండి, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఉచితముగా మీ కొరకు మేలును సిద్ధపరిచి ఉన్నాడు. హీ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యూ గుడ్ థింగ్స్ టు గివ్ యూ ఫ్రీలీ. కనుక అది నువ్వు పొందుకోవాలంటే దేవుని ఆత్మ ద్వారానే దాన్ని నువ్వు పొందుకోగలవు. దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మనిషి ఆత్మకు తెలియదు. కనుక దేవుడు మీ కొరకు ఏమి సిద్ధపరిచాడో దేవుని ఆత్మ కలిగిన వారే అది మీరు తెలుసుకొని మీరు పొందుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. హిందీ में पढ़ेंगे 1 कोरिन्थियों का पत्र, उसमें 2 अध्याय और 12 वचन पढ़ रहे हैं. परंतु हमने संसार की आत्मा नहीं, परंतु वह आत्मा पाया है जो परमेश्वर की ओर से है, कि हम उन बातों को जाने जो परमेश्वर ने हमें दी है. देखो, परमेश्वर ने आपको जो दी है, आप कैसे जानेंगे? इस संसार की आत्मा के द्वारा नहीं, लेकिन परमेश्वर के पवित्र आत्मा के द्वारा जानेंगे कि प्रभु आपके लिए क्या तैयार किया, आपके लिए क्या रखा है. प्रिय भाइयों बहनों, पवित्र आत्मा से हमें 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 चलना चाहिए. पवित्र आत्मा के अनुसार हमें आगे बढ़ना चाहिए और देखना चाहिए. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆత్మ ద్వారానే మన మనోనేత్రములు వెలిగింపబడతాయి. లేకపోతే మనం గురుడితనంలో ఉన్నాము. గురుడితనంలో ఉన్నవారు, ఆత్మీయ గురుడితనంలో ఉన్నవారు ఆత్మ సంగతులను ఎరగరు, తెలుసుకోలేరు. దేవుడు ఆత్మ గనుక ఆయన మన కొరకు సిద్ధపరచినవన్నీ ఆత్మరూపంలోనే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే చూచే కన్నులు నువ్వు కలిగి ఉంటావో అది వాస్తవమును ధరించి నువ్వు పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసినగా వారిని ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు తండ్రి. ఉద్యోగాలు వ్యాపారాలు చేసిన బిడ్డలు ఆశీర్వదించినందుకు స్తోత్రం. చదువుకుంటున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నవారు తండ్రి నాయన దేవ దీవించమని ప్రార్థన చేసిన, జాబ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని మీరు బ్లెస్ చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని దీవించి మీ దయాకీటం ధరింపజేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింప
చేసి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి దేవాన్ని ఆత్మ కలిగిన వారే పరిచయం చేయటకు సహాయం ఇచ్చేయండి. భారతదేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేసినగా దేశాన్ని రక్షించినందుకు స్తోత్రములు. ఇజ్రాయెల్ దేశం కొరకు యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మైళ్ళ ప్రాధము చేసిన వాని మేము క్షమించిన ప్రకారం ప్రాశ్రమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.